హాయ్ అండి. ఈరోజు తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా చిప్స్ ప్రిపేర్ చేద్దామండి. మరి ఈ ఐటెం లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్నాక్ ఐటెం ప్రిపేర్ చేద్దాం. టైంపాస్కి మనం ఏదైనా తింటాం కదా, అలాగే ఈవినింగ్ టైంలో కూడా తినడానికి పిల్లలకి కూడా ఇష్టమైన స్నాక్ ఐటెం ఏంటంటే అది అరటికాయ చిప్స్. ఆలు చిప్స్ కూడా బాగుంటాయి, అది ఇంకోసారి చేద్దాం. ఇప్పుడైతే మనం అరటికాయ చిప్స్ తయారు చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అంటే చాలా సింపుల్గా ఉంటాయండి, చూద్దాం. అరటికాయలు తీసుకున్నానండి. ఇవి మనం ఒకసారి కడిగేసుకుని పైన స్కిన్ తీసేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం దీని స్కిన్ తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ మనం వాష్ చేసేసుకుని పైన స్కిన్ తీసేయాలండి. ఫస్ట్ ఇలా అరటికాయని అటు ఇటు కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ మీకు పేలర్ ఉంటే పేలర్తో తీసేసుకోండి, లేకపోతే చాక్తో తీసుకున్నా పర్వాలేదు. ఇలా అరటికాయ మీద పైనుంచి కింద వరకు పొడుగ్గా నైఫ్తో డ్రాగ్ చేసుకున్నాను. ఘాట్లులాగా పెట్టుకున్నాను అనమాట. 2 చోట్ల 3 చోట్ల పెట్టుకోవాలి. ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఆ మధ్యలో పార్ట్ తీసేసుకోవాలి. ఇక్కడ నేను తీసి చూపిస్తున్నాను చూడండి, అలా చేసుకోవాలి. అలా తీసేసుకున్నాక మిగతా పార్ట్ అంతా మన ఫింగర్స్తో తీసేస్తే వచ్చేస్తుందండి. ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే పీలర్తో అయినా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకోవాలి మొత్తం నేను. ఈ విధంగా తీసేసుకున్నాం కదండి. మొత్తం ఇవన్నీ కూడా మనం ఇలా తీసేసి రెడీగా పెట్టుకుందాం. మనం ఇలా చాక్తో కూడా తీసేసుకోవచ్చండి. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే మంచి ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి మనకి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయండి. బయట కూడా చిప్స్ అమ్ముతారు, వాటికన్నా చాలా బెటర్. డీప్ ఫ్రై ఐటెం కాబట్టి హెల్దీగా ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి. ఇప్పుడు అన్ని స్కిన్ తీసేసాం కదండి, ఇవన్నీ వాటర్లో వేసేసుకుందాం. వాటర్లో వేసేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టేసుకుందాం. క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, ఈ స్లైసర్ మీద మనం చేసుకోవాలి అరటికాయలు. నేను ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ తీసుకుని మనం హ్యాండ్స్కి రాసేసుకోవాలి. అసలు ఇందాకే చేసుకోవాలి మనం, దాని స్కిన్ తీసేటప్పుడే చేతులకి ఆయిల్ రాసేసుకోవాలి. నేను ఇప్పుడు రాసుకుంటున్నాను. ఫస్ట్ రాసేసుకోండి, ఎందుకంటే దానికి జిడ్డుగా ఉంటుంది కదా బాగా అరటికాయకి. స్లైసర్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మనకి స్లైసర్తో కట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక అరటికాయ కట్ చేసేసుకున్నామండి మనం. ఇలా స్లైసెస్లో తరిగేసుకున్నాము చూడండి. ఇలా స్లైసెస్లో చేసేసుకోవాలి. చేసేసుకుని మిగతావి సెకండ్ ట్రిప్ ఇవి అయిపోయాక అప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది, హైలో పెట్టాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. ఇది మనం తిరిగేస్తాం కదండి, ఇది అవుతుంది. ఇప్పుడు ఇంకో అరటికాయ మనం స్లైసెస్గా చేసేసుకోవచ్చు. మొత్తం అన్ని అరటికాయలు ఒకేసారి స్లైసెస్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోకూడదండి. ఒక ట్రిప్ ఫ్రై అవుతుండగా ఇంకొక అరటికాయ మనం స్లైసెస్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బబుల్స్ అన్నీ పోయినాయి కదండి, ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టు తీసేద్దాం మనం.
ఫస్ట్ ట్రిప్ వేసినవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మన సెకండ్ ట్రిప్ వేసేద్దామండి. ముందు ఫ్రై చేసుకున్నట్టే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు. ఇందులో పసుపు సాల్ట్ కలిపిన వాటర్ అయితే వేయట్లేదండి. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రిప్ కూడా మనం ఫ్రై అయ్యాక తీసేసుకుని ఉప్పు కారం వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సెకండ్ ట్రిప్ కూడా అయిపోయినాయండి, తీసేసుకోవచ్చు. చిప్స్ అన్నీ గలగల సౌండ్ వస్తున్నాయి కదండి, అలా సౌండ్ వచ్చినప్పుడే మనకు తెలిసిపోతుంది అవి ఫ్రై అయిపోయినాయి అని. థర్డ్ ట్రిప్లో మనం పసుపు వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అరటికాయని డైరెక్ట్గా ఆయిల్లోనే స్లైసెస్గా చేసుకుని వేసుకోవచ్చు. మనం కొన్ని అరటికాయ చిప్స్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా కడాయిని వెడల్పుగా ఉండేలాగా పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఫ్రీగా ఫ్రై చేయడానికి వీలవుతుంది. ఈ ట్రిప్ వేసిన అరటికాయ చిప్స్ని అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు సాల్ట్, ఇంకా 2 or 3 స్పూన్ వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అలా కలిపిన వాటర్ని డైరెక్ట్గా ఆయిల్లోనే చిప్స్ మీద వేసేసుకోవచ్చు. కొంచెం దూరం నుండి వేసుకోండి, లేకపోతే ఆయిల్ చిమ్ముతుంది. కానీ ఏం పర్వాలేదు, వెంటనే తగ్గిపోతుంది. తర్వాత 1/2 minute ఫ్రై అయ్యాక చిప్స్ తీసేసుకోవచ్చు. ఎప్పుడు కూడా చిప్స్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు మీడియం టు హై, హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకొక అరటికాయ తీసుకొని ఈ షేప్లో చేసుకోవచ్చు. ఈ షేప్లో కూడా తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు. అన్నీ ఈ షేప్లో చేసుకోవచ్చండి. నైఫ్తో చేసుకోవచ్చు, స్లైసర్తో చేసుకోవచ్చు, కత్తిపీడతో అయినా చేసుకోవచ్చు. మన కంఫర్ట్ అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇవి కూడా అన్నీ అలాగే ఫ్రై చేసేసుకొని ఆ పసుపు వాటర్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు. ఇలా చిప్స్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం పిల్లలకి అప్పుడప్పుడు పెట్టచ్చు. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఇవి తింటూ టీ తాగొచ్చు. ఎప్పుడు మనం పచ్చి అరటికాయ తీసుకుంటే మనకి స్లైసెస్ బాగా వస్తాయండి. ఎందుకంటే పచ్చి అరటికాయ స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం స్లైసెస్ చేసేసుకోవచ్చు ఈజీగా. అదే కొంచెం అరటికాయ పండితే మనకి స్లైసెస్ అంత ఈజీగా రావండి. ఎందుకంటే ఆ అరటికాయ కొంచెం మెత్తబడుతుంది కదా, అందుకని. చక్కగా ఇలా క్రిస్పీగా క్రంచీగా ఉంటే పిల్లలు వెంటనే తినేస్తారండి. మనం ఫస్ట్ 2 ట్రిప్స్ చేసినప్పుడు పసుపు వాటర్ వేయలేదండి, ఎందుకంటే ఉప్పు కారం వేసి చేద్దామని ఇలా పక్కన పెట్టానమాట. ఇప్పుడు వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇక్కడ మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. కొన్ని చిప్స్ ఉప్పు కారం వేసుకుని చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిప్స్ మిరియాల పౌడర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. మనం పసుపు వాటర్ వేసుకుని చేసుకున్నాం కదండి, అవి కూడా స్పైసీగా కావాలంటే వీటిలో కలిపేసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ పసుపు వాటర్ వేసుకుని మాత్రమే చేసుకుంటారు, అలాగే ఇష్టపడతారు. కొంతమందికి మాత్రం స్పైసీగా కావాలి, అందుకని రెండూ చేసి చూపించాను. ఇప్పుడు చిప్స్ అయితే చక్కగా క్రంచీగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ చేసినంతసేపు కూడా పట్టలేదండి. వీడియో చేసిన రోజే మొత్తం అన్ని తినేసారనమాట. ఈ షేప్లో ఉన్నవి కూడా కొంచెం ఎక్కువే ఫ్రై చేశానండి, అందుకే కొంచెం డార్క్ కలర్లో వచ్చినాయి. ఇలా ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. 1 month వరకు స్టోర్ అయి ఉంటాయి. ఇలా బాటిల్లో వేసుకుని మనం 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఆలు చిప్స్ అన్నా అరటికాయ చిప్స్ చేసినా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈవినింగ్ టైంలో పెట్టచ్చు, వాళ్ళకి ఈ బాక్స్లో వేసి స్నాక్స్గా స్కూల్ కూడా ఇవ్వచ్చు, కాలేజ్ కూడా ఇవ్వచ్చు. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.